జీవితంలో చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, వ్యసనాలకు అలవాటు పడి జైలు పాలు కావద్దని విద్యార్థులకు సూచించారు. తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య మంగళవారం తాండూరు పట్టణంలోని శాలివాహన డిగ్రీ కళాశాల ఫేర్వెల్ పార్టీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను పట్టణంలోని తులసి గార్డెన్ నందు కళాశాల యాజమాన్యం నిర్వహించింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య హాజరయ్యారు. ఈ క్రమంలో కళాశాల డైరెక్టర్లు కల్వ రాధాకృష్ణ, నాగరం మల్లేశం, మంటరం సుధాకర్, కటకం వీరేందర్ మరియు కళాశాల ప్రిన్సిపల్ శరత్ చంద్ర తదితరులు ఫేర్వెల్ పార్టీ వేడుకలను ప్రారంభించారు. ఈ మేరకు తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య మాట్లాడుతూ యువత విద్యార్థి దశ ఎంతో కీలకమని, జీవితంలో చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని పిలుపునిచ్చారు. యువత ఒక స్థాయి నుంచి తమ లక్ష్య సాధన కోసం పోటీ పడాలన్నారు. అనంతరం చెడు వ్యసనాలపై అవగాహనను కూడా కల్పించారు. Not ready for this. Not ready for this. నేర్చుకునే ఎక్కడ ఏ రోడ్లో మనం వెళ్తే ఆ మార్గం అంటే లైక్ పొలిటికల్స్కి వెళ్తే పొలిటికల్గా మంచి రాణించాలి, అదే వ్యాపారంలోకి వెళ్తే వ్యాపారంలో, అదేవిధంగా జాబ్లోకి వెళ్తే జాబ్లోకి. లక్ష్యం అనేది కరెక్ట్ ఇదే పీరియడ్. ఇప్పుడు ఈ 2-3 years ఏదైతే ఉంటుందో మనం చెడు దారి పడితే చెడుకి వెళ్తాం,
అదేవిధంగా మంచి దారికి వెళ్తే మంచికి వెళ్తాం. కాబట్టి ఈ 3 years మన లైఫ్ని చేంజ్ చేస్తారు. కాబట్టి దాంట్లో మనం పోటీ పరీక్షలు రాసి ముందుకు వెళ్తామా, లేకుంటే చెడు దారి బట్టి ఇంటికాడికి వెళ్ళి ఉన్న ఆస్తులు అమ్ముకుంటామా, ఇవన్నీ కూడా మీ చేతిలో ఉంటుంది. కాబట్టి నేను మీకు మరీ ముఖ్యంగా చెప్తూ ఒక గోల్ పెట్టుకొని, ఇంతకుముందు సార్ గారు చెప్పినట్టు అది డిపెండ్స్, మీరు ఎక్కడ పడతారనేది డిపెండ్ అయి ఉంది. దాన్ని బట్టే మీ పేట్ ఎట్లా మూవ్ అవుతుంది, మీరు ఎట్లా మూవ్ అవుతారు అనేది తెలుస్తుంది. ఒక రెయిన్ డ్రాప్ స్కై నుంచి డ్రాప్ అయింది, ఇట్ హాస్ నో డెస్టినేషన్. లెట్స్ సీ వేర్ ఇట్ ఫాల్స్. మీరు ఇప్పుడు డిగ్రీ అయిపోయి కూడా అదే సిచ్యువేషన్ లో ఉన్నాము. ఐ జస్ట్ టెల్ యూ ఎగ్జాంపుల్. ఒక రెయిన్ డ్రాప్ పడ్డది, అది ఒక బ్యూటీ వెదర్ షైన్స్ అన్నా షైన్ అవుతుంది కదా. ఒక బ్యూటిఫుల్ రోజ్ మీద ఒక రెయిన్ డ్రాప్ వచ్చి పడ్డది, బట్ ఇట్ షైన్స్ వెరీ గుడ్. కానీ ఆ షైన్ ఎన్ని రోజులు ఉంటుంది, ఎంత టైం ఉంటుంది? కొంచెం టైం పీరియడ్ వరకు ఉంటుంది, రైట్? దెన్ అదే రెయిన్ డ్రాప్ వచ్చి ఒక హాట్ ప్యాన్ మీద పడ్డదనుకో, అప్పుడు ఎలా ఉంటుంది? హాట్ ప్యాన్ పడ్డ వెంటనే ఎవాపరేట్ అయిపోతుంది, రైట్? అదే రెయిన్ డ్రాప్ ఒక దాంట్లో షెల్ లో పడ్డదనుకో, షెల్ ఇన్ ద సీ దాంట్లో పడ్డదనుకో. శ్రావణి గారు సిటీ మేసర్, పుష్పలత గారు దాంట్లో టౌన్ మేసర్, అండ్ ఆల్సో రిక్వెస్ట్ అవర్ మేనేజ్మెంట్ మెంబర్స్, ప్రెసిడెంట్ రాధాకృష్ణ గారు, డైరెక్టర్స్ డాక్టర్ సుధాకర్ గారు, డాక్టర్ వీరేందర్ గారు, నాగర మలేశం గారు, ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ కాలేజ్. టుడే we are going to celebrate a farewell party for the outgoing graduates. Okay? ఈ సందర్భంలో ఇప్పుడు నాకు గుర్తొస్తుంది ఏంటంటే, ఈ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరినీ చూసుకుంటే ఏదో నిన్ననో మొన్ననో అడ్మిట్ అయ్యారు, ఇంకా వీళ్ళు ఫస్ట్ ఇయర్ అని అనుకుంటున్నాం, ఆ ఫీలింగ్లో ఉన్నాం. అప్పుడే 3 years కంప్లీట్ అయ్యి బయటకు వెళ్ళిపోతున్నారు. టుడే ఈజ్ ఎ మూమెంట్ ఆఫ్ డ్యూయల్ ఎమోషన్స్. ఒకటి వెళ్తున్నారని బాధ అవుతుంది, అట్ ద సేమ్ టైం గ్రాడ్యుయేట్స్ గా బయటకు వెళ్తున్నారని ఒక సంతోషంలో ఉన్న డ్యూయల్ ఎమోషన్ లో ఈరోజు నేను మాట్లాడుతున్నాను. మీరందరూ కూడా ఇన్ని రోజులు కళాశాలలో మీరు చెప్పినట్టుగా విని శ్రద్ధగా చదివి మీరందరూ గ్రాడ్యుయేట్స్ అయినందుకు చాలా సంతోషంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పటి వరకు మీరు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తక్కువ ఉండే, అంటే పేరెంట్ డిపెండెంట్, పేరెంట్స్ సంపాదిస్తే ఆ పేరెంట్స్ పైన మీరు ఆధారపడి ఇన్ని రోజులు చదువుకున్నారు. ఈ ఇయర్ కంప్లీట్ అయినాక, ఈ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినాక మీ రెస్పాన్సిబిలిటీస్ ఇంక్రీజ్ అవుతాయి. అందుకే మనం ట్యాగ్ పెట్టినాం అక్కడ, బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ రెస్పాన్సిబిలిటీస్ అని. మన ఈవెంట్ ట్యాగ్ ఏముంది అంటే బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ రెస్పాన్సిబిలిటీస్. ఇప్పటి నుంచి మీకు ఛాలెంజెస్ ఎదురైతే, ఇప్పటి వరకు మీ పేరెంట్స్ మీకు ఏం కావాలో మీ అవసరాలు బట్టి మీరు హ్యాపీగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకోబోతున్నారు. తర్వాత మీకంటూ ఇప్పటివరకు మీరు వేరే వాళ్ళకు డిపెండెంట్స్, తర్వాత ఫ్యూచర్లో మీ డిపెండెంట్స్ వస్తారు. అప్పుడు చాలా ఛాలెంజెస్ ఎదురైతాయి. కాబట్టి గట్టిగా మనమందరం డిగ్రీ స్టూడెంట్స్ కాబట్టి గ్రాడ్యుయేట్స్ గా చాలా గట్టిగా ఉండి మంచి నిర్ణయాలు తీసుకొని మీ ఫ్యూచర్లో మంచి స్టేజ్లో ఉండాలని, ఎప్పుడు కూడా మా డిగ్రీ అయిపోయింది ఇంకా చదవడం అయిపోయింది అనుకోకుండా, ఎప్పుడు కూడా మనుషులందరూ కూడా ఎప్పుడు లెర్నర్సే. మీరు ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఫ్యూచర్లో మీకు ఏం కావాలి అన్నా, మీకు ఏం నేర్చుకోవాలి అన్నా, ఇప్పటికే మా డిగ్రీ అయిపోయింది ఈ కాలేజ్తో సంబంధం లేదు అనుకోకుండా, మీకు ఏ విషయాలలో గైడెన్స్ కావాలన్నా, ఇంకేమైనా మీరు నేర్చుకోవాలన్నా, మీరు ఎప్పుడు కూడా 24/7 శాలివాన డిగ్రీ కాలేజ్ గేట్స్ మీకు ఓపెన్ చేసే ఉంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఇలాంటి ఆవేశాలకు లోన్ కాకుండా, ఏదైనా మీకు కష్టాలు వచ్చినా ఏమొచ్చినా మీ తల్లిదండ్రులకు ఎట్లయితే మీరు మాట్లాడతారో అదే విధంగా మన కళాశాలలో నేను కానీ నా టీం 24 గంటలు మీకు అవైలబుల్గా ఉంటాం. మా డిగ్రీ అయిపోయింది ఇంకా శాలివాన కాలేజ్తో మాకు సంబంధం లేదనుకోకుండా, మనమంతా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఒక ఫ్యామిలీ మెంబర్స్. మనం శాలివాన ఫ్యామిలీ మెంబర్స్. మన శాలివాన ఫ్యామిలీకి మంచి ఆధ్యాయం ఉంది. మీకు ఎప్పుడు మీ ఫ్యూచర్లో ఎక్కడ కూడా చిన్న చిన్న విషయాలకు ఎక్కువ హర్ట్ అయ్యి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా చాలా నేను చెప్తున్నాను, ఇప్పటి నుంచి మీకు ఛాలెంజెస్ ఎదురైతాయి. ఇంకా ఇప్పటివరకు హ్యాపీగా ఎంజాయ్ చేసారు, రెస్పాన్సిబుల్ గా ఏం చేయాలో చేసేసినాం, అయిపోయింది, టైం అయిపోయింది. ఇప్పటి నుంచి ఇంకా రెస్పాన్సిబుల్ గా మీరందరూ కూడా ప్రామిస్ చెప్తున్నాను, 19 to 20 years అబవ్ ఏజ్ వాళ్ళు, 19 to 20 years వరకు ఉన్న వాళ్ళు మన దేశంలో మాత్రమే మనం డిపెండెన్స్.
మీరు ఒక్కసారి వేరే దేశంలోకి వెళ్తే ఆఫ్టర్ 18 years దే ఆర్ ఇండిపెండెంట్. దే విల్ నాట్ డిపెండ్ అపాన్ దేర్ పేరెంట్స్. దే హావ్ టు హెల్ప్ దెమ్సెల్ఫ్. ఇక్కడ మనం డిగ్రీ ఒకవేళ ఆగిపోయినా మళ్ళీ మనం పేరెంట్స్ పైన డిపెండ్ అవుతాం. అట్లా కాకుండా అందరూ కూడా నేను నా పిల్లలు శాలివాహన స్టూడెంట్స్ అట్లా కాదు, ఇంకా పేరెంట్స్ పైన డిపెండ్ కాదు. పేరెంట్స్ ని పోషిస్తారు, మీరు పేరెంట్స్ ని మంచిగా చూసుకుంటారు. అలాంటి విద్యను మేము అందించినామని మేము అనుకుంటున్నాం. మీరందరూ కూడా మీ తల్లిదండ్రులని రాబోయే కాలంలో మీ ఫ్యామిలీని మీరు మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే మీరందరూ కూడా శాలివాహన కాలేజీలో చదువుకున్నారు కాబట్టి. అదే విధంగా మీ అందరికీ మీ బ్రైట్ ఫ్యూచర్ కి గుడ్ లక్ తెలుపుతూ మీ దగ్గర ఎప్పుడు కూడా శాలివాహన కాలేజ్ రెడీగా ఉంటుంది సర్వ్ చేయడానికి. మీరు ఎప్పుడైనా రావచ్చు, ఏ విషయంలో అయినా మాతో మాట్లాడవచ్చు, ఎలాంటి సందేహాలను నెరవేర్చుకోవచ్చు. అదే విధంగా మరీ ఒకసారి మీ కళాశాలకు వచ్చినటువంటి అతిథులందరికీ కూడా కళాశాల తరఫున విద్యార్థుల తరఫున నా తరఫున ప్రత్యేకంగా నా స్టాఫ్ మెంబర్ తరఫున అందరికీ స్వాగతం పలుకుతూ, అదే విధంగా చివరిగా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఐ అప్రిషియేట్ ఆల్ ద ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఫర్ అటెండింగ్ దిస్ ఆస్పిషియస్ అకేషన్. థ్యాంక్ యూ. సో మనం ఒకటే ఇక్కడ శాలివాహన కాలేజీ చదివడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సేఫ్ ఉండాలి. సేఫ్ యూత్ స్ట్రాంగ్ నేషన్ అనేది ఒక కాన్సెప్ట్ పెట్టుకోవాలి. మనం దేశమంతా మీరంతా సేఫ్ ఉంటే సేఫ్ అండ్ సేఫ్ మీన్స్ ఒక అమ్మ మన ఎస్ఐ గారు చెప్పినట్టు ఒక యూటీజీలో ఇన్వాల్వ్ అయిన అనుకోండి, ఒక కేసు అవుతుంది, దానిపైన ఒక బయటికి పోయిన హాస్పిటల్ ఒక ఉద్యోగం, ఒక డ్రగ్స్ అడిక్ట్ అయిన అనుకోండి, ఏమవుతుంది నీకు లైఫ్ అంతా కూడా స్పైర్ అయిపోతుంది. కాబట్టి టెంపరీ గ్రాటిఫికేషన్స్ అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో అడిక్ట్ కావడదు. ఏదైతే ఇప్పుడు మీకు ఉన్న హెడ్ ఆఫ్ ది 3-4 years ఉన్నదో జస్ట్ యూ యూటిలైజ్ దిస్ ప్రాపర్లీ. ఎందుకంటే ఇప్పటివరకు కూడా దాదాపు 20-21 years కూడా కొంతమంది ఎంటర్ అయ్యారు. ఈ వయసు వరకు కూడా మీరు ఎలాంటి చెడుపై పెట్టడం కాలేదు కాబట్టి ఇంకా అవకాశం లేదు. బట్ 1 or 2 things ఏమైనా అడ్డాకి మనకు వచ్చినా కూడా ఆ ఆబ్స్టికల్స్ అనేది అవాయిడ్ చేసి మీరందరూ కూడా సక్సెస్ఫుల్గా వెళ్ళాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి ఇంకా మనం అందరం కూడా దాదాపు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, ఇక్కడ కొంత ఉండే బిజినెస్ ఉండొచ్చు, దాదాపు అప్పటి బ్యాక్గ్రౌండ్ చూస్తే మనం అందరం కూడా వాళ్ళు ఎంతో కష్టపడి నాగలుంది పంట పండించి పంట తిండి తినక మనకి మంచి బట్టలు, మంచి పుస్తకాలు, మంచి మొబైల్, మంచి బండి గురించి అంటే దాని ఇంకా వాళ్ళు ఎంత స్వెట్ ఉంది అనేది జస్ట్ ఇమాజిన్ చేసి ఆ స్వెట్ని మనం ఏం చేయాలి, ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. వాళ్ళకి అప్పుడే గర్వకాలం ఒక మంచి సెటిల్ ఒక వ్యాపారంలో ఒకటే కాదు, ఉద్యోగం ఒకటే పరమతి కాదు, ఉద్యోగం ఈజ్ పార్ట్ ఆఫ్ ది లైఫ్. కాబట్టి మన బ్రిటిష్ సిస్టమ్ కూడా ఎంతసేపు మన చదువులకు ఏమైందంటే ఎంతసేపు వీడు చదివిండు ఏదో ఉద్యోగం చేయాలి, ఉద్యోగం అంటారు. ఎందుకు ఇక్కడ మనకంటే చాలా పెద్ద ఉన్నారు, ₹1,00,000 RBI డైరెక్టర్ గారు, ఇక్కడ నాగరాజు మంచి పొలిటీషియన్, బస్సు దగ్గర గారి అందరూ రకరకాలు ఉన్నారు. సార్ మంచి టీచర్, అందరూ ఎంతో మంది సమాజానికి ఎంత సేవ చేస్తున్నారు, మీ ప్రిన్సిపల్ గారు కానీ. కాబట్టి ఏదో ఒక రంగంలో ఏ రంగంలో మనం ప్రయాణించిన కానీ కూడా ఆ రంగానికి 100% మనం సర్వీస్ ఇస్తూ ఆ రంగంలో మనం డెవలప్ అవ్వాలి. సో సేమ్ టైంలో సార్ చెప్పాడు ఇది తిరిగి ఉద్యోగం చేస్తాడు. సో దాని తగ్గట్టు మనం సంపాదించుకోవాలి, మన కుటుంబాన్ని డెవలప్ చేయాలి. ఆ కుటుంబం నుంచి మనం స్పెండ్ చేస్తే ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ కొంత పోతుంది, గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, ఆ ఇన్వెస్ట్మెంట్ మనం యూజ్ చేసుకుంటాము. కాబట్టి అందరూ కూడా చాలా మన కెరీర్ని ఏ రంగమైనా పర్లేదు దాన్ని మాత్రం ప్రాపర్గా యూజ్ చేసుకుంటాము. అది ఇప్పుడు మనం అందరం ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం. ఆ ఫ్యాన్, ట్యూబ్, లైట్, ఇక్కడ మైక్ అన్నీ కూడా ఎక్కడికి వచ్చాయి. హూ ఇన్వెంటెడ్ దిస్? ఎవరు ఇన్వెంట్ చేశారు? అది కూడా జస్ట్ యువర్ బ్రెయిన్, దట్స్ ద హ్యూమన్ బ్రెయిన్ ఇన్వెంట్ చేశారు. ఏమైనా సింహమషిన్ కనిపెట్టిందా? అది కూడా ఈ మైక్, ఆ లైట్. కాబట్టి హ్యూమన్ బ్రెయిన్ ఇస్ ద వెరీ స్ట్రాంగెస్ట్ బ్రెయిన్. కాబట్టి మన బ్రెయిన్ దాన్ని ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే గ్రాటిఫికేషన్ అట్రాక్ట్ చేస్తుంది. ఒక బ్యూటిఫుల్ అమ్మాయి గారు, ఒక మంచి స్ట్రాంగ్ అమ్మాయి గారు పోయారంటే సేమ్ టైం మనం ఎక్కడో రకంగా అట్రాక్ట్ అవుతాం. కాబట్టి అలాంటి అట్రాక్ట్ ఉండాలి. ఏమిటో అలాంటి ఎందుకు ఆ విధంగా స్ట్రాంగ్ ఎందుకు కావడదు, ఏమిటో బ్యూటిఫుల్ ఎందుకు కావడదని చెప్పేసి అనుకోవాలి తప్ప దాని మీద అట్రాక్ట్ అయిపోయి ఆ బావిలో ఆ ఊపిలో ఉండి లైఫ్ని ఖరాబ్ చేసుకొచ్చి మీ పేరెంట్స్కి, తర్వాత సొసైటీకి అందరూ కూడా బాగా తయారు కావాలి. ఒక డ్రగ్ అడిక్ట్ అయ్యేటట్టు ఏం చేస్తాం, ఒక డ్రగ్ డ్రైవింగ్ చేసినట్టు ఏం చేస్తాం, డ్రగ్ డ్రైవింగ్ వాడు తాగుతాడు, తాగిన తర్వాత ఏమైతే వాడు సెల్ఫ్గా గ్రాటిఫికేషన్ దొరుకుతుంది. కానీ
మీ మైండ్కి మీ బాడీకి మధ్య కోఆర్డినేషన్ మిస్ అయిపోయి అది చాలా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ కోఆర్డినేషన్ ఉండాలంటే మనం ఇక్కడ డ్రైవింగ్ చేసినప్పుడు ఉండాలి, ప్రాపర్ ఉండాలి. తర్వాత ఈ డ్రగ్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ సేఫ్ నో డ్రగ్, ఎట్టి పరిస్థితుల్లో తాండూరులోకి మనం డ్రగ్ అనేది అండర్ కానియదు. తాండూరే కాదు వికారాబాద్ జిల్లాలోకి ఎంట్రీ కానియదు. చాలా మనకి ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడి నుంచి వచ్చే చాలా వస్తుందంటే చిన్న చిన్న ప్యాకెట్ వస్తుంది సాధ్యస్. దానివల్ల ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీరు 1908 కాల్ చేసి కూడా చెప్పొచ్చు, లేదంటే 900 కూడా కాల్ చేసి చెప్పొచ్చు. కాబట్టి తీసుకొని ఈ డ్రగ్ని మనం తెలంగాణ గవర్నమెంట్ ఒకటే ఇనిషియేషన్ తీసుకొని ఫ్రీ డ్రగ్ తెలంగాణ అని చెప్పేసి, డ్రగ్ ఫ్రీ తెలంగాణ అని చెప్పేసి. డ్రగ్ అనేది చాలా ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు మీరు అదే చూసుంటారు, ఉడతా పంజాబీ సినిమా చూసుంటారు. ఇప్పుడు పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఏ విధంగా వాడు డ్రగ్స్ తయారు చేసి మన ఇండియాతో తెచ్చి వీటి వచ్చిన మనీలంతా తీసుకొచ్చి మళ్ళీ టెర్రరిస్ట్ ట్రీట్మెంట్ చేసి మళ్ళీ దేశం మీద వచ్చేసి దండయాత్ర చేసి ఒక మిడతల దండగా వచ్చి దేశం మీద పడిపోతుందంటే మన యూత్లంతా కూడా ఆ డ్రగ్స్ని పాలసీ చేసి ఆ డ్రగ్స్ వచ్చిన డబ్బులు మళ్ళీ వాడు టెర్రరిస్ట్ వెపన్స్ కొనడానికి దాన్ని యూజ్ చేసి మనం ఇక్కడ వచ్చి మనం ఈ డబ్బులు వాళ్ళంతా కూడా ఏదైతే యాంటీ సోషల్ ఇన్వెస్టర్ సొసైటీకి వాళ్ళు ఖర్చు పెడతారు. కాబట్టి ఇట్లాంటివి మనం కూడా చేయకుండా చూసుకోవాలి. దురంధర్ సినిమా కూడా చూసారు నిన్నమంతా. దురంధర్లో కూడా సేమ్ హీరో తప్పుంటే వాడు డ్రాప్ చేస్తారు, తర్వాత దానివల్ల టెర్రరిస్ట్ డ్రాప్ చేస్తారు. మన దేశానికే సేమ్ మన కంట్రీలో ఉన్న యూజ్ వాడతారు. మన మైండ్ అయితే ప్రాపర్గా యూజ్ చేసుకో. ఈ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ కనిపిస్తాయి. ఒక రైతుగా తయారుగా, ఒక ఫార్మర్గా తయారుగా, ఒక టెక్నీషియన్ తయారుగా, ప్లంబర్గా తయారుగా, ఏ విధంగా తయారుగా పర్లేదు. మనం ఏంటంటే ప్రాపర్గా దానికి మనం 100% సర్వీస్ చేయాలి. నేను చిన్నప్పుడు ఒక యూనివర్సిటీ చదివినప్పుడు ఒక ఆర్టీసీ కంటే పెట్రోల్ బస్సు ఉంటుంది, పిచ్చునగర్ శ్రీకాకుళం ఉంటుంది. ఆ బస్సులో కండక్టర్ చూస్తే నాకు చాలా ఇన్స్పిరేషన్. ఈ వేరే స్టార్ట్ చేసిన ఇంకా పట్టుకుని వచ్చేది అంటే ఆ స్పీడ్ మనకు వచ్చేది. దానికి వాళ్ళు వచ్చే టికెట్ అలర్ట్